హలో అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి. ఇవాళ వచ్చేసి నేను పాస్తా చేశాను. అది నా స్టైల్లో ఎలా చేశాను అన్నది మీరందరూ కూడా చూడండి. ఫస్ట్ అయితే నేను పాస్తాను ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నాక చాప్ చేసిన గార్లిక్ ముక్కలు వేసుకున్నాను. అందులోనే ఆరిగనో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. అదే చాప్ చేసుకున్న గార్లిక్ని మాత్రం మంచిగా బ్రౌన్ కలర్లో వేపుకున్నాక ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చి బఠానీ వేసుకున్నాను. వాటిని కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. అవి కొంచెం పచ్చి బఠానీ మంచిగా మగ్గాలి కదా, అవి మగ్గిపోయిన తర్వాత తీసుకొని అందులోని ఆల్రెడీ కట్ చేసుకుని ఉన్న క్యారెట్ ముక్కలు తర్వాత అవి కూడా ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే క్యాబేజీ ముక్కల్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా మంచిగా మగ్గనివ్వాలండి. నేనైతే మంచిగా మగ్గనిచ్చేస్తాను అన్నిటిని. చాలామందికి పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం, నేనైతే మంచిగా మగ్గబెట్టేశాను. అది మగ్గబెట్టేసుకున్న తర్వాత అందులోనే పాస్తా సాస్ అని నేనే ప్రిపేర్ చేశాను. ఇది హోమ్ మేడ్. ఈ వీడియో ఇంకోసారి ఎప్పుడైనా నేను చెప్తాను. అందులోనే చీజ్ క్రీమ్ కూడా ఒకసారి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి వాటిని కలిపేసుకున్నాను. అవన్నిటిని మొత్తం పీసులు అన్నిటికీ కలిసేటట్టు కలిపేసుకున్నాక అందులోనే మైనీస్, గార్లిక్ మైనీస్, ఇందులో ఇది కూడా గార్లిక్ మైనీస్ వేసుకొని దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారము, తర్వాత ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అందులోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం మూడింటిని మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని వాటర్ కొంచెం మీకు ఎంత కావాలి, కన్సిస్టెన్సీ ఎంత థిక్గా కావాలి అన్న దాంట్లో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక కూడా మూత పెట్టాలి. మూత పెట్టుకుని కొంచెం ఉడికిన తర్వాత అందులోని ఫ్రెష్ క్రీమ్ ఉండిద్ది కదా, కుకింగ్ క్రీము, అది కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మీకు ఇష్టమైతే ఇందులోనే మీరు టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఏదైతే సాస్ చేశానో అందులో వేసాను కాబట్టి నేను ఇంకా వేయలేదు. ఇదంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకున్న పాస్తా ఉంటున్నాయి కదా, ఆ పాస్తా అన్నిటిని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. వాటిని కూడా మంచిగా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇది కొంచెం థిక్నెస్ అయినంత వరకు అయితే సరిపోతుంది. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత నా దగ్గర ఇవి చిన్న ట్యూబ్స్గా ఉన్న చీజ్ అయితే ఉంది. మీ దగ్గర సైజెస్గా ఉన్న చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను గ్రేటెడ్ చేసిన చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఆలివ్స్ అండి. ఇవి పిక్క తీయలేనివి, ఆల్రెడీ పిక్కతో ఉన్నవే. అవన్నీ తీసి ముందుగా చిన్నగా కట్ చేసుకొని ముందు ఏవైతే మీకు చూపించానో ఆలివ్స్ అవి కూడా వేసుకొని, ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ఆల్రెడీ చీజ్ చూపించాము కదా, వాటిని కూడా చిన్నగా తరుక్కున్నవి పైన కొంచెం వేసుకొని వాటిని కూడా మగ్గబెట్టేసుకోవాలి. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అది యాడ్ చేసేసిన తర్వాత ఏదైతే వేడి ఉందో ఆ వేడికి ఆటోమేటిక్గా అది మగ్గిపోతుంది, శుభ్రంగా మెల్ట్ అయిపోతుంది. శుభ్రంగా పైన ఎలా కలుపుతున్నాను చూసారా, అలాగా మొత్తం బాగుంటుంది. ఇది కలిపేసుకున్న తర్వాత ఇంకంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని ట్రై చేయడమేనండి. అందరూ ట్రై చేసి మీ అందరికి కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.